కదిరి మున్సిపాలిటీలో 22వ వార్డులో జోగ్పాల్ వీధిలో 3 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఆ వార్డు సంబంధించిన ఏరియాలో 3 సంవత్సరాల నుంచి తాగునీటి సమస్య ప్లస్ ఉప్పు నీళ్ళు అంటే గేట్ వాళ్ళు 3 సంవత్సరాల కింద ఒక పైప్ లైన్ గేట్ వాళ్ళు కట్ అయిపోయింది. 3 సంవత్సరాల ముందు కూడా మన మున్సిపాలిటీ తర్వాత ప్రభుత్వానికి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. త్రాగునీటి సమస్య తీర్చాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాటర్ అవైలబిలిటీని బట్టి అవును సార్ 7 days అన్నారు, వీలైతే 4 days లేదు. దానికి ఆల్టర్నేటివ్ ఉప్పు నీళ్లు గిరవడి చేసి ఆల్రెడీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెఎస్ షాన్వాదన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఉన్న 22వ వార్డు సమస్యల గురించి చర్చించడం జరిగింది. అలాగే 22వ వార్డులో తీవ్రంగా నీటి సమస్య ఉంది. ఇది గత పాలకపక్షం 3 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చినారు, త్వరలో ఆ నీటి సమస్యను పరిశీలిస్తామని తెలియజేశారు. ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి 22వ వార్డు జౌగ్పాలెం వీధి ఫిలిప్ సుల్తాన్ వీధి ఏరియాలో తాగునీటి సమస్య 3 సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా ఉన్నందున అక్కడ ఉన్నటువంటి 22వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టిగా ముందు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ఇంతవరకు ఏ అధికారి కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నట్టు సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా కూడా మన కమిషనర్ గారికి కలిసి సార్ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చెప్పాం, తక్షణమే పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. 2 రోజులు 3 రోజుల సమస్య త్రాగునీటి సమస్య ప్రజలకు తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మరొకసారి కమిషనర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి తాగునీటి సమస్య తీర్చకపోతే మళ్ళీ అయినా తాగునీటి సమస్య పైన ఉద్యమం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తుంది. కెఎస్ షానవాజ్ అన్న కదిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు కమిషనర్ గారికి 22వ వార్డు కదిరి మున్సిపాలిటీ 22వ వార్డులో ఉన్న నీటి సమస్య గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చి ఆ సమస్యను చూసి మీరు పరిష్కరిస్తారని మేము కోరుతున్నాము.